హలో గైస్, వెల్కమ్ బ్యాక్. వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను మంచి బైక్ తీసుకోవాలి అని. ఈ బైక్ పైన ఇది సెకండ్ డే నాకు. సో ఇక్కడ బైక్స్కి చాలా మంచి ప్లేస్ ఉందంట, ఒక మంచి రోడ్ ఉందంట. ఇక్కడ నుంచి 52 minutes 32 kilometers అంట. సో ఎలానా నేను రేపు ఈ బైక్ ఇచ్చేయాలి. 2 days అయిపోతుంది అండ్ నేను రేపు ఇండియాకి కూడా వెనక్కి వచ్చేస్తున్నాను. నేను ఆల్రెడీ వచ్చి 5 days అయిపోయింది. ఓకే, ఇంజన్ వార్మప్ కూడా అయిపోయింది. ఈరోజు తిరగాల్సినంత తిరిగేసి రేపు బైక్ ఇచ్చేయచ్చు. ఈరోజు కొంచెం వేడిగానే ఉంది, 35 degrees ఉంది. ఇక్కడ 1:30 అయింది, మన ఇండియాలో 12 అయినట్టు. ఇప్పుడు బయటకు వచ్చాను. అమ్మో, ఇక్కడ నాకు ఫుడ్ ఒకటే కొంచెం ప్రాబ్లం ఉంది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నేను కష్టపడి కాఫీ మానేశాను ఇంతకుముందు. ఈ వియట్నాం వచ్చిన తర్వాత మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలా కాఫీ మళ్ళీ అడిక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి స్టార్ట్ అయితే మానడం చాలా కష్టం. అక్కడ ఉన్నప్పుడు చాలా కష్టపడి మానేసా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసా. యావరేజ్ 3 coffees అనుకున్నా సరే ఒక్కొక్క కాఫీ అప్రాక్స్ 40 ml, 40, 80, 120 ml ఎస్ప్రెసో తాగుతున్నాను రోజు. అసలు రోజుకి ఒక కాఫీ కంటే ఎక్కువ తాగకూడదు. ఒక బాటిల్ సన్ స్క్రీన్ అయితే అయిపోయింది. నా హ్యాండ్స్ చూడండి ఎంత షైన్ అవుతున్నాయో. ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్ళాలి. గోప్రో ఛార్జ్ చేయడం మర్చిపోయా. అరౌండ్ 60-65% ఉండగా తీసుకొచ్చేసా. ఒక 25 degrees అలా ఉంటే బాగుండేది. 35 మరీ ఘోరంగా ఉంది, మాడిపోతాయేమో. ఈ సన్ స్క్రీన్ అయినా ఒక 1.5-2 hours పనిచేస్తాయి. ఎవ్రీ 1.5-2 hours రీఅప్లై చేసుకోవడం కష్టము. నిన్న నైట్ కూడా ఈ రోడ్లో వచ్చాను, కానీ ఇదంతా కనిపించలే నాకు నిన్న. ఎనీవేస్, మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రోడ్ ఇదే. అంటే ఒక 2-3 days నా వర్క్స్ పైన కొంచెం బిజీగా తిరిగా కదా, ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంది.
అలానే ఎక్కువ రిస్క్ చేయట్లేదు, ఓవర్ స్పీడింగ్ చేయను. ఎందుకంటే ఇది రెంటల్ బైక్. ఇప్పుడు నాకు నా పాస్పోర్ట్ కూడా అక్కడ ఇచ్చాను, రేపు నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది. ఇప్పుడు ఆ పంచాయతీలు నా వల్ల కాదు. సో కొంచెం సేఫ్ ఉంటాను. అండ్ దానికంటే ముందు నా సేఫ్టీ గేర్ లేదు, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆగొచ్చో ఆగొద్దో నాకు తెలియదు, బట్ ఆ పిక్చర్ తీసుకోవాలనిపించి ఆగిపోయారు. ఇక్కడ కొంతమంది బాయ్స్ హెవీ లీన్ చేస్తున్నారు. సో నేను వీడియోస్ దిగెళ్తాను కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. అదొక్కటే చిన్న డిసప్పాయింట్మెంట్. సో టాప్ గేర్లో కూడా ఈ రోడ్ని ఫీచర్ చేశారంట. అప్పటి నుంచి చాలా ఫేమస్ అయిపోయిందంట. ఇక్కడ ఆగాల్సిందే. ఇక్కడ అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇలాంటి బైక్ తీసుకుని ఇలాంటి రోడ్కి వస్తాను అని నాకు ముందే అనిపించుంటే నేను డ్రోన్ కూడా తెచ్చాన్ని. నేను ఇప్పుడే రియలైజ్ అయింది ఏంటంటే పొద్దున్నుంచి కాఫీ తప్ప బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, లంచ్ చేయలేదు. ఇది ఎందుకు క్లోజ్ చేస్తారు ఇప్పుడు? ఓ ట్రైన్ వస్తుందా? నైస్. సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసాము. మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఎక్కడైతే ఒక పెద్ద కర్వ్ ఉందో, మోస్ట్ పాపులర్ టర్న్ ఉంది కదా ఒకటి, అక్కడే ఒక మంచి ఫుడ్ ప్లేస్ కూడా ఉంది. నాకు ఫుల్ ఆకలి వేస్తుంది. ఇప్పుడు 2:20 అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, ఏం లేదు. ఒక కాఫీతో ఇట్లా బయటకు వచ్చేసా. అక్కడికే వెళ్తాను, వెళ్ళి లంచ్ చేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. ఇదే మోస్ట్ పాపులర్ టర్న్ ఇక్కడ. అంటే పిక్చర్స్లో గూగుల్లో ఏం చూసినా సరే ఇదే కర్వ్ ఉంది. అంటే గూగుల్లో కూడా చూస్తాం కదా, ఇదే ఎక్కువ కనిపిస్తుంది. అలానే మంచి క్యాఫే కూడా ఉన్నట్టుంది క్యూట్గా. సో ఇక్కడే కొంచెం సేపు ఉండిపోతా. ఓ నైస్. జిఎస్ ఆఫ్రికా ట్విన్. జిఎస్ వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. ఆగను. అమ్మ కాలిపోతుంది సీట్. ఇక్కడ నాకు ఒక బైకర్ గ్రూప్ ఉంటే బాగుండేది, కలిసి తిరగడానికి ఉండేది. ఇది జిఎస్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా, అలానే ఉంది. BMW షర్ట్స్తో. ఇప్పుడు 3:15 అవుతుంది. ఇంకా
నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను హోటల్కి. అండ్ బైక్ నేను రేపు 12 o'clock వరకు యూస్ చేసుకోవచ్చు, కానీ ఇచ్చేస్తే మోస్ట్లీ ఈరోజు నైటే ఇచ్చేస్తాను. రెంటల్ కంపెనీ ఓపెన్ అయితే 8:39కి. ఈరోజు నైట్ ఇచ్చేయడమే బెటర్. ఈ రోడ్ ఏంటి ఇలా క్లోజ్ అయిపోయింది? అచ్చా, రైల్వే ట్రాకా. ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయింది, దానికి అదే వచ్చేసింది, ఎవరు లాగలేదు. మనకి ఇలా ఎలా క్లోజ్ అవుతుందో ఇలా క్లోజ్ అయిపోయింది ఇది వచ్చి. ఓ, వీళ్ళు వచ్చారా? నేను వియట్నాం వచ్చిన తర్వాత ఒక్క పోలీసుని కూడా చూడలేదు. రోడ్స్ పైన కానివ్వండి, లేదంటే ఎక్కడైనా సరే అసలు ఒక్కరంటే ఒక్క పోలీసుని చూడలేదు, ఒక్క పోలీస్ కార్ చూడలేదు, పోలీస్ బైక్ చూడలేదు, అసలు పోలీస్ అనే వాళ్ళనే చూడలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్గా బైక్ రెంటల్ స్టోర్కి వెళ్ళిపోతా. వెళ్ళి బైక్ ఇచ్చేసి వాక్ చేస్తూ నా హోటల్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు మళ్ళీ హెల్మెట్ బైక్ క్యారీ చేసి మళ్ళీ పొద్దున్న జీవాన్ని ఇచ్చి ఎందుకు వచ్చిన పంచాయతీ. 2 daysకి పే చేశాను, కానీ 1 dayనే యూస్ చేసుకున్నా. నెగిటివ్ వైబ్ వస్తుంది, అందుకే వెంటనే ఇచ్చేస్తున్నా. నేను వీళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చేసాను, సేఫ్టీ డిపాజిట్ లాగా. ఇప్పుడు నేను ఈ హెల్మెట్ కూడా ఇచ్చేయాలి, అంటే గోప్రో తీసేయాలి. ఇక్కడితో ఇంకా వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.